గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్. నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఉమర్ నబీ ఎప్పుడు తనతో పాటుగా అతిపెద్ద సూట్ కేసుని క్యారీ చేసేవాడని, ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ సూట్ కేసు తనతో ఉండేదని, ఆ సూట్ కేసే మొబైల్ వర్క్ స్టేషన్గా యూజ్ చేసేవాడని, అందులోనూ ప్రధానంగా ఆ సూట్ కేసులో పేలుడికి అవసరమైనటువంటి ఉపయోగించేటువంటి పదార్థాలన్నింటినీ వెంట పెట్టుకొని తిరిగేవాడని, అప్పటికప్పుడు ఆ వర్క్ స్టేషన్లో బాంబులను తయారు చేసేటువంటి టెక్నాలజీని ఉమర్ నబీ సొంతం చేసుకున్నాడు అనేది ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఆ మొబైల్ వర్క్ స్టేషన్ చాలా హ్యాండీగా ఉంటుంది అనేది, అందులోనూ దేనికది సపరేట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయి. ఎందుకంటే ఒకదానికొకటి తగిలి మళ్ళీ కొల్యూజన్ అయ్యి అక్కడ ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరగకుండా ఉండడానికి ఆ పదార్థాలను విడివిడిగా ఒక సపరేట్ ఛాంబర్స్ లాగా అరేంజ్ చేసుకుని ఆ వర్క్ స్టేషన్ని హ్యాండీగా తీసుకునేవాడు. మొబైల్ బాంబ్ మేకింగ్ యూనిట్ అనేది తన దగ్గరే ఎప్పటికీ ఉండేది అని తనతో పాటుగా అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఇతర డాక్టర్లు, ఇప్పుడు వాళ్ళు ఎన్ఐఏ అదుపులో ఉన్నారు, వాళ్ళు ఇంట్రోగేషన్లో వెల్లడించినటువంటి వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా అంతకు ముందే 2900 కేజీల పేలుడు పదార్థాలను తయారు చేసేటువంటి ఆ మెటీరియల్ని పట్టుకున్నారు. దీంతో పాటుగా 300 కేజీల అమ్మోనియం నైట్రేట్ని పట్టుకున్నారు. ఇద్దరు అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్లను పట్టుకున్న తర్వాత ఉమర్ నబీకి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో అనుకున్న ప్రోగ్రామ్ కంటే ముందుగానే అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎదురు చూశాడు. కాకపోతే అక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఉమర్ నబీకి కాకుంటే ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి మండే కావడంతో రెడ్ ఫోర్ట్ అనేది ఆ రోజు సెలవు దినం, అందుకని రద్దీ చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ విషయం తెలియనటువంటి ఉమర్ నబీ పార్కింగ్ ఏరియాలో 3 గంటల పాటు ఎదురు చూశాడు. ఆ తర్వాత ఇంకా అప్పటికి కూడా అక్కడ పబ్లిక్ రావట్లేదు, పార్కింగ్ ఏరియాలో కార్స్ కూడా కనిపించట్లేవు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తూ తనని తాను పేల్చుకున్నాడు. గతంలోనే ఉమర్ నబీ తను సూసైడ్ బాంబర్ కాదు, బలిదాన్ ఆపరేషన్లో తను పాల్పంచుకుంటున్నట్టుగా డిసెంబర్ 9న అంటే బాంబింగ్ జరగకంటే ముందే ఒక రోజు ముందు సెల్ఫీ వీడియోలో ఉమర్ నబీ రిలీజ్ చేసుకున్నాడు. బట్ దీంతో పాటుగా ఉమర్ నబీ తన సూట్ కేస్కి సంబంధించి ఆ రోజు తను క్యారీ చేయకపోయినప్పటికీ అన్ఫినిష్డ్ ఐఈడీలని క్యారీ చేశాడు. తన కారులో కంప్లీట్ చేయనటువంటి ఐఈడీలను పెట్టుకొని తిరిగాడు. అవి పేలిపోయాయి, తనని తాను పేల్చుకొని ఆయన చనిపోయాడని. ఆ సూట్ కేస్కి సంబంధించి ఉమర్ నబీ ఎక్కడైతే రూమ్లో ఉన్నాడో, రెంటెడ్ రూమ్లో ఉన్నాడో, ఆ రూమ్లోంచి ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఆ సూట్ కేసును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా ఉమర్ నబీతో పాటుగా కలిసి పనిచేసినటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ఐసిస్ ఉగ్రవాదులు, వీరందరికీ సంబంధించి కాన్ఫ్లిక్ట్ అనేది ఉమర్ నబీ వాళ్ళతో ఉండేది. ఒక గ్రూప్గా వర్క్ చేసినప్పటికి కూడా ఉమర్ నబీకి ఐడియాలజీ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది, అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు. అందులోనూ జైషే మహమ్మద్కి ఒక రకమైనటువంటి ఐడియాలజీ ఉంటే ఐసిస్కి ఇంకో రకమైనటువంటి ఐడియాలజీ ఉంది. జైషే మహమ్మద్ అనేది వెస్ట్రన్ కల్చర్ మీద ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఎక్కడైతే పాశ్చాత్య దేశాలు ఉన్నాయో, లేకుంటే ఆ సంస్కృతి ఎక్కడైతే ఉందో పాశ్చాత్యుల మీద అటాక్ చేయాలి, అక్కడ టెర్రర్ భయోత్పాతాన్ని సృష్టించాలి అనేది జైషే మహమ్మద్కి ఉంటే, ఐసిస్ అనేది తన దగ్గరలో ఉన్న వారినే భయానికి గురి చేయడం, భయోత్పాతాన్ని కల్పించడం అనేది ఐసిస్కు ఉంది. సో ఆ గ్రూపుల మధ్యలో కూడా క్లాషెస్ అనేది వచ్చాయి. చాలా వరకు ఉమర్ నబీ వాళ్ళతో మాట్లాడలేదు, ఉన్నటువంటి ఐడియాలజీ డిఫరెన్స్ అనేది ఉంది. దీంతో పాటుగా ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువ చేశాడు అనేది, అందులో 24 లక్షల్ని ఒక్కొక్కరు కలిసి సమకూర్చుకున్నప్పుడు ఉమర్ నబీ వాటికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చెప్పలేదు అనేది. అరెస్ట్ చేసినటువంటి జైషే మహమ్మద్ భారతదేశానికి ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షాహీన్ షాహీద్ కూడా 6 లక్షలు, ఒకరు 5 లక్షలు, ఒక్కొక్కరు 8 లక్షలు ఇచ్చినప్పుడు ఉమర్ నబీ మాత్రం కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చాడు. అందులోనూ లెక్కలు చెప్పడం అనేది ఉమర్ నబీకి అసలే అనేది. ఈ నేపథ్యంలోనే అక్కడ మధ్యలో ఉన్నటువంటి క్లాషెస్ దృష్ట్యా ఉమర్ నబీ తన సహచరుడైనటువంటి ఒక వ్యక్తి, తన టెర్రరిస్ట్, తనని కూడా అరెస్ట్ చేశారు. ఆయన వివాహానికి కూడా
అటెండ్ అవ్వలేదు ఉమర్ నబీ అనేది వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఉన్నటువంటి క్లాషెస్ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు గొడవల్ని సరిదిద్దుకోవడానికి వాటిని సద్దుమణిగేలా చేసుకోవడానికి ఉమర్ నబీ అక్టోబర్లో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడాడు అనేది కూడా ఉంది. బట్ అప్పటికి కూడా మిగతా వాళ్ళకంటే కూడా అగ్రెసివ్గా మాట్లాడేవాడు ఉమర్ నబీ. దీంతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీలో వర్క్ చేసే ముందే శ్రీనగర్లో ఉన్నటువంటి అనంత్ నాగ్లో కూడా ఉమర్ నబీ వర్క్ చేసి వచ్చాడు. అక్కడే ఆయన బిహేవియర్ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉండేది అనేది కూడా ఐడెంటిఫై చేశారు. అనంతనాగ్లో అక్కడ ఉన్నటువంటి ముస్లిం పేషెంట్లు ఎవరైనా తన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళని విపరీతమైనటువంటి క్వశ్చన్స్తో విసిగించేవాడని. మీరు రోజు నమాజ్ చేస్తుంటారా? నమాజ్ ఎన్నిసార్లు చేస్తుంటారు? మీరెందుకు హిజాబ్ వేసుకోలేదు? మీరెందుకు బుర్కా ధరించలేదు? యాక్చువల్గా మీరు ముస్లింలేనా? ముస్లింలు అయితే ఇవన్నీ పాటించాలి కదా. ఇలాంటివన్నీ అడగడం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి క్వశ్చన్స్ అన్నీ ఉమర్ నబీ అడిగేవాడు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమస్యలతో వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య కారణాలతో డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ మా వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎందుకు అడుగుతున్నారు అనే దాంతో పేషెంట్లందరూ అక్కడ అనంతనాగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్లో కంప్లైంట్ చేసేసరికి అనంతనాగ్లో ఉమర్ నబీని అక్కడి నుంచి జాబులోంచి తీసేశారు. ఆ తర్వాత అల్ఫలా యూనివర్సిటీకి వచ్చాడు. ఆ తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ అందరితో కలిసి ఒక ఐడియాలజీని డెవలప్ చేసుకొని ఎక్కడెక్కడ ఎన్ని పేలుళ్ళు జరపాలి దీని మీద అయితే ఆలోచనలు ప్రణాళికలు స్ట్రాటజీస్ డిజైన్ చేసుకున్నప్పటికీ కూడా తనకున్నటువంటి లెక్కల్లో అవకతవకలు, అందులో డబ్బులో అవకతవకలు, ఫ్రాడ్ చేయడం, అందులో చీట్ చేయడం, దీంతో పాటుగా ఐడియాలజీ కంటే డిఫరెంట్గా ఉండడం, అందులో పేలుడుకి సంబంధించి ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్టులు చేయాలి అనే దానికి సంబంధించి ప్రాపర్గా ఒక కోఆర్డినేషన్ అనేది కుదరకపోవడంతో కొంచెం దూరంగా ఉన్నాడు అనేది. బట్ చివరికి కలవాలి అనుకున్నప్పటికి కూడా అందరికంటే ముందుగానే సూసైడ్ బాంబర్గా కాకుండా బలిదాన్ ఆపరేషన్లో మరణించాడు అనే దాంతో పాటుగా గతంలోనే మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి బుర్హాన్ వనీ అని ఒక టెర్రరిస్ట్ ఉండేవాడు. ఆయన మీద 2016లో తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్సెస్ అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫోర్సెస్ ఆయన్ని ఎన్కౌంటర్లో చంపేశాయి. సో ఆ బుర్హాన్ వనీలాగా తను తయారవ్వాలని, ఆయనకి వారసుడిగా తను తయారవ్వాలి అనేటువంటి మాటని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. దీంతో పాటుగా జాకిర్ మూసా అని ఆయన కూడా కాశ్మీర్కి చెందినవాడే. వాళ్ళిద్దరిలాగా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ లెగసీని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ వారసుడిగా నేను ఉండాలనుకుంటున్నాను అనేటువంటి ఆ మనస్తత్వం ఎప్పుడు ఉండేది అనేది కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. బుర్హాన్ వనీ హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్, ఆయన్ని చంపేశారు. 2016లో అక్కడ కౌంటర్ అటాక్స్ అనేవి చేసిన తర్వాత అక్కడ చొరబాటుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కౌంటర్ అటాక్ అనేది జరిగింది. ఆ నేపథ్యంలోనే బుర్హాన్ వనీని 2016లో చంపేశారు, ఎన్కౌంటర్లో మరణించాడు. ఆ తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్కే చెందినటువంటి జాకిర్ మూసా, ఆయన్నే జాకిర్ రషీద్ భట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన కూడా ఈ తరహా బాంబ్ బ్లాస్టులు చేయడంలో దిట్టగా పేరుంది. ఆయనకి వారసుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి తనంటూ ఒక లీడర్గా భావించుకునేవాడు, లేకుంటే అగ్రెసివ్గా అటాక్స్ చేయాలనేదో, లేకపోతే మిగతా వారితో కలవని మనస్తత్వము. దీంతో కొంచెం దూరం అయినప్పటికీ కూడా ఒక I-20 కారుని తీసుకొని అందరికంటే ముందుగానే అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ రోజు అటాక్ జరిగింది అనేది ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీతో పాటుగా ఒక మౌల్వీని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం నేపథ్యాన్ని ఇప్పుడైతే ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. సో వీటితో పాటుగా అసలు ఆ మెటీరియల్ని ఎవరు సప్లై చేశారు, వీళ్ళకి అన్ని లక్షల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పూల్ చేసి వీళ్ళకి ఇచ్చారు అనే దాని మీద కూడా ఇప్పుడు NIA ఫోకస్ పెట్టింది. అటు జైషే మహమ్మద్తో పాటుగా లష్కరే తోయిబాతో పాటుగా ఐసిస్, ఇవన్నీ కూడా ఇండియన్ ముసాయిదీ, ఇవన్నీ కలగలిపి సిరియా టర్కీ దాకా వెళ్ళి అక్కడ వాళ్ళు ట్రైనింగ్ అనేది కూడా తీసుకున్నారు. ఆ తర్వాత బుర్హాన్ వనీ ఇంకొకరితో కాంటాక్ట్లోకి వెళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి అక్కడ టెర్రర్ మాడ్యూల్ని, ఇదే తరహా మాడ్యూల్ని అక్కడ చెయ్యాలి అనుకున్నారు. బట్ అది మాత్రం కంటిన్యూ అవ్వలేదు. బట్ ఇప్పుడు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ని చెయ్యాలి అనే ఉద్దేశంతో తయారైనటువంటి వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టంలో ముందుగా తనని తాను బలిదాన్ చేసుకొని చనిపోయినటువంటి ఉమర్ నబీకి సంబంధించి ఇప్పటికైతే సంచలన విషయాలు అయితే వస్తున్నాయి. తవ్వుతున్న కొద్దీ తీగ లాగుతున్న కొద్దీ బోల్డ్ అన్ని విషయాలు అయితే ఇప్పటికి వెలుగులోకి వస్తున్నాయి. యాక్చువల్గా
పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే దీని వెనకాల ఉంది అనేది ఎన్ఐఏ అయితే ఐడెంటిఫై చేసింది. అటు జైషే మహమ్మద్ కానీ లేకుంటే పాకిస్తాన్ నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు రాకపోయినప్పటికీ కూడా ఎన్ఐఏ అయితే చాలా క్లియర్గా ఉంది. దీనికి సంబంధించి ప్రతిరోజు ఇంటరాగేషన్లు జరుగుతున్నాయి, ప్రతిరోజు సంచలనమైనటువంటి విషయాలు వస్తున్నాయి. యాక్చువల్గా ఈ టెర్రర్ మాడ్యూల్కి ఇన్ని డబ్బులని వారికి కావాల్సినటువంటి లక్షల్లో బడ్జెట్ని ఎవరు కేటాయిస్తున్నారు? పాకిస్తానే అసలు అప్పులో ఊబిలో ఉంది అనుకుంటున్నప్పుడు ఈసారి వాళ్ళ బోర్డర్స్ని చెక్ చేసుకోవడానికి డిఫెన్స్ని 2025-26కి సంబంధించి డిఫెన్స్ బడ్జెట్లో 20% పెంచుకుంది. బట్ ఆ డబ్బులే ఇటువైపు డైవర్ట్ అయ్యి టెర్రరిస్టులకు వస్తున్నాయా, వారే కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా అనేది ఇప్పుడు తేల్చే పనిలో అయితే ఎన్ఐఏ ఉంది. యాక్చువల్గా ఉమర్ నబీకి ఉన్నటువంటి మైండ్ సెట్ మీద బోల్డన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.